నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. డిచ్పల్లి సిఎంసిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరు గదుల్లో టేబుల్ ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. 21 రోజుల నిరీక్షణకు రేపటితో తెరపడనుంది. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎన్నికల అధికారి. ఈ నేపథ్యంలో మనము నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో డిచ్పల్లి మెడికల్ కాలేజ్ సమీపంలో రేపు ఇదే దగ్గర కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 21 రోజుల నిరీక్షణకు తెరపడనుంది. దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాలు దాదాపుగా 17,04,000 ఓటర్లు ఉండడం జరిగింది. దాదాపుగా పోలైన ఓట్లు 12,26,000. తమ భౌతవ్యాన్ని పరీక్షించుకోవడానికి రేపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారో ఇక్కడ బరిలో 29 మంది అభ్యర్థులు బరిలో నిలవడం జరిగింది. దాదాపుగా 29 మంది అభ్యర్థుల భవితవ్యం రేపు తేలనుంది. అందుకు సంబంధించిన ఎన్నికల అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. భవితవ్యం ఎట్లా ఉంటుందనే ప్రశ్న కూడా సామాన్య ప్రజల్లో నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సరళిని పెరిగింది. దాదాపుగా ఈసారి యువత పెద్ద మొత్తున ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం కూడా ఎక్కువ శ్రద్ధ చూపెట్టింది. ప్రధానంగా 3 పార్టీలు బరిలో నిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని ఎన్నికల పరిశీలకులకు అది సాధారణమైన ప్రజలు ఈపాటికే తేల్చి చెప్పడం జరిగింది. కౌంటింగ్ అయితే ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దాదాపుగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రేపు 144 సెక్షన్ ఉంటుంది. 144 సెక్షన్ కు సంబంధించిన ఈపాటికి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అవాంఛనీయ సంఘటనలు కనుగొనకుండా ముందే పూర్తి స్థాయిలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు పోటీలో ఉన్న నేపథ్యంలో ఎవరికి వారే ఈపాటికే జిల్లాలో బెట్టింగ్లు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ బెట్టింగ్ కూడా జోరుగా సాగిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే ఒకసారి 13 నుంచి 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. 18 నుంచి 20 టేబుల్ను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద కూడా ఒక కౌంటింగ్ సూపర్వైజరు, ఒక అసిస్టెంట్ సూపర్వైజరు, ఒక మైక్రో అబ్జర్వర్ ఉండడం జరుగుతుంది. దాదాపుగా 700 మంది సిబ్బంది ఈ ప్రక్రియలో కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. 1000 మంది పోలీసులు తమ విధుల్లో బందోబస్తు రూపంలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలతో నిగులో కౌంటింగ్ ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ సర్వీసులతో ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ప్రతి అరగంటకు ఒక రౌండ్గా పరిగణించబడుతుంది. దాదాపు మధ్యాహ్నం 3 గంటల లోపు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎవరైతే గెలుస్తారో సభలు సమావేశం కానీ ర్యాలీలు పూర్తి స్థాయిలో నిషేధిస్తామని ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ పూర్తిగా తేల్చి చెప్పడం జరిగింది. ఎవరు కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ ర్యాలీలు కానీ ఇతరత్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఏ చర్యలకు కూడా ఉపక్రమించొద్దని ఈపాటికే కౌంటింగ్ సిబ్బందితో పాటు ఇటు ఎవరైనా కానీ ఖచ్చితంగా పాసులు జారీ చేసిన వారి లోపలికి ఆ కౌంటింగ్ కేంద్రంలోకి అబ్జర్వర్స్ రూపంలో ఉన్న వారు మాత్రమే అనుమతిస్తారు. కాబట్టి ఎవరు కూడా వచ్చేసి గందరగోళమైన పరిస్థితి నెలకొనడానికి ఆస్కారం లేకుండా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి ఇక రేపటి కౌంటింగ్ ఉదయం 8 గంటల పరిసర ప్రాంతాల్లో ముందుగా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాము. అదే ప్రశాంతమైన వాతావరణంలో పూర్తి స్థాయి మేరకు ఇరు పార్టీలు సహకరించాలని ఈపాటికే ఎన్నికల అధికారులు తేల్చి చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. పోలీసు బందోబస్తుల మధ్య కౌంటింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అవాంఛనీయ సంఘటనలు ఇతరత్ర ఏ ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చోటు చేసుకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది అదేవిధంగా జిల్లాకు సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. రేపు భవితవ్యం తేలనున్న నేపథ్యంలో ఇరు పార్టీ అభ్యర్థుల ఉత్కంఠకు రేపటితో తెరపడిన నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ రేపటికి నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సిఎంసి వేదిక కాబోతుంది. ఈ పాటికి ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం రేపు 29 మంది బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటు స్టూడియో.